హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో నేనైతే మీకు మా ఊరి గురించి అయితే మొత్తం చూపిస్తాను. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను. మా ఊరి పేరు రావినూతల. ఇది బాపట్ల జిల్లాలో అయితే ఉందండి. నేనైతే ఫస్ట్ నా వీడియో మా గ్రామ దేవత గంగమ్మ తల్లి గుడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈమెకి ప్రతి సంవత్సరం మేము ఆగస్టులో అయితే పొంగళ్ళు అయితే జరుపుకుంటాము. అంగరంగ వైభవంగా అయితే చేస్తాము. వీరదాళ్ళు, బల్లేవలు, అసలు ఊరంతా కదిలొస్తుందండి. చాలా బాగా చేస్తాము. ఒక నైట్ అంతా అయితే సంబరం అయితే జరుగుతూనే ఉంటుంది. చూడటానికైతే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి నేనైతే పొలం అయితే వెళ్తున్నాను. చూసారండి గ్రీనరీ. మనకి సిటీస్లో ఎక్కడ అయితే ఇలా గ్రీనరీ అయితే కనిపించదు. సో మా సైడ్ అయితే ఎక్కువ మిరప, కంది, శనగ, అలానే ఎర్ర శనగలు కూడా వేస్తామండి. మా చెల్లైతే నా పొలానికి నాకే రూట్ చూపిస్తుంది. నీకు తెలియదుగా, నా వెనకాల రా అని చెప్పి చెప్తుంది నాకు. చూసారండి పైరు ఎంత బాగా ఊగుతుందో. అసలు ఇలా చూస్తేనే చాలా మనసుకి మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఇప్పుడు నా ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాదైతే మొత్తం దున్నేసి వేరే పంట వేయడానికైతే రెడీగా పెట్టారు. సో తర్వాత ఏదో ఒక పంట అయితే వేసేస్తాం మేము. ఇదైతే తాటి చెట్లు అనగానే తాటి ముంజలు, తాటికాయలు ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి మనకైతే. ఇప్పుడైతే నేనైతే మళ్ళీ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేసు మా ఊరి స్టేడియం అండి. రావణూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్. సో ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ జ్ఞాపకార్థాలు, బహుకరించినవి, ఆహ్వానించిన వారు అందరి పేర్లు అయితే దీని మీద చెక్కారు. లోపలికైతే వెళ్దాము. చూసారా మెయింటెనెన్స్ కూడా కమిటీ వాళ్ళు చాలా బాగా చేస్తారండి. ఎప్పుడు చూసినా ఇదే గ్రీనరీ ఉంటుంది. పిల్లలైతే చూసారా ఎలా క్రికెట్ అయితే మంచిగా ఆడుతున్నారు. నేనైతే కొంచెంసేపు కూర్చొని అలానే చూస్తూ ఉన్నాను. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి వీళ్ళది. ప్రతి ఏడు సంక్రాంతిలో అయితే టోర్నమెంట్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడైతే మిమ్మల్ని నేను లోపలికైతే తీసుకువెళ్ళిపోతాను. ఇక్కడైతే షటిల్ కోర్టు కూడా ఉంటుందండి పిల్లలు ఆడుకోవటానికి. కొంచెం స్పేషియస్గానే ఉంటుంది కానీ బాగుంటుంది. ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ అంటే సమ్మర్ హాలిడేస్లో వస్తే మనకు అసలు ఖాళీ కూడా పిల్లలు అసలు ఎవరివ్వరండి. మనం కూడా పిల్లలు కదా, వాళ్ళే ఆడుకోవాలని చెప్పి వదిలేస్తూ ఉంటాము. లాస్ట్లో మీకు ఒక హౌస్ చూపిస్తున్నాను. చూసారా ఇది గిరిబాబు గారి హౌస్ అండి. గిరిబాబు గారు అంటే మన సినీ యాక్టర్ ఉన్నారు కదా రఘుబాబు, వాళ్ళ నాన్నగారు గిరిబాబు అనమాట. సో ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు. ఇది వాళ్ళ హౌస్ అనమాట. వాళ్ళు మెయిన్ అకేషన్స్ ఉంటేనే వస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.